Hello students, welcome to our beautiful world called Chemistry. So see here beta ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి మనం ఐసోమరిజం టాపిక్ అనేటువంటి డిస్కస్ చేస్తున్నాం. సో ఐసోమరిజం టాపిక్ అనేటువంటిది ఏంటంటే నేను షార్ట్ కట్లో ఈజీగా అండ్ ట్రిక్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మనం ఐసోమరిజంలో మనకు టూ టైప్స్ ఉంటాయి బేట. ఒకటి స్ట్రక్చరల్ ఐసోమరిజం, ఇంకోటి స్టీరియో ఐసోమరిజం. ఈ స్ట్రక్చరల్ ఐసోమరిజం కొంచెం థియరీ ఉంటుంది, అర్థమవుతుందా. దీంట్లో ట్రిక్కీగా ఏముండదు, ఓకేనా. అర్థమయ్యేది చెప్పడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా అర్థమవుతుంది. బట్ ఈ స్టీరియో ఐసోమరిజం ఉంది కదా, దీంట్లో నేను ట్రిక్తో చెప్తాను, ఓకేనా. మనకు ఐసోమరిజం అనేది జనరల్గా రెండు రకాలు ఉంటుంది, ఒకటి స్ట్రక్చరల్ ఐసోమరిజం, ఇంకోటి స్టీరియో ఐసోమరిజం. ఈ స్ట్రక్చరల్ ఐసోమరిజం అనేటువంటి మనకు 4 రకాలు ఉంటాయి, ఇది కొంచెం థియరీ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంటే. అండ్ స్టీరియో ఐసోమరిజం, జామెట్రికల్ ఐసోమరిజం అండ్ ఆప్టికల్ ఐసోమరిజం, ఇది టీఎస్ వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్, రెండింటికి సిలబస్లో అనేటువంటిది ఉంది, ఓకేనా. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నుంచి సో ఐసోమరిజం నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఓకేనా. లిజన్ కేర్ఫుల్లీ, ఓకేనా బచ్చో. ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ వాట్ లింకేజ్ ఐసోమరిజం. ఏంటి బెట లింకేజ్? సీ హియర్ మనకు స్ట్రక్చరల్ ఐసోమరిజం అనేది సీ హియర్ ఐసోమరిజం రెండు రకాలు ఉంటుంది, ఒకటి స్ట్రక్చరల్ ఐసోమరిజం, ఒకటి స్టీరియో ఐసోమరిజం. స్ట్రక్చరల్ ఐసోమరిజం ఫస్ట్ ఈ క్లాస్లో స్ట్రక్చరల్ ఐసోమరిజం గురించి చెప్పుకుందాం, ఓకేనా. సో ఇది డిస్కస్ చేసిన తర్వాత వెంటనే దీన్ని స్టార్ట్ చేద్దాం ఇదే వీడియోలో, ఓకేనా. ట్రిక్స్ టిప్స్ కూడా అన్ని కూడా దీనికి సంబంధించిన ఇదే వీడియోలో ఇస్తాను. స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే ఏం లేదు బేట, కెమికల్ ఫార్ములా అనేటువంటిది సేమ్ ఉండాలి, ఓకేనా. కెమికల్ ఫార్ములా అనేటువంటి సేమ్ ఉండాలి, అంటే ఈ కోఆర్డినేషన్ నెంబర్లో ఏమేమి ఉంటాయో ఈ కోఆర్డినేషన్ నెంబర్లో కూడా సేమ్ అవే ఉండాలి, ఓకేనా. ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో, ఎన్ని NH3లు ఉంటాయి, ఇందులో అన్ని NH3లు ఉండాలి, ఇందులో ఏ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది, ఇందులో అదే సెంట్రల్ ఆటమ్ ఉండాలి. అంటే స్ట్రక్చరల్ ఫార్ములా అనేటువంటి సేమ్ ఉండాలి, బట్ బాండ్స్ అనేటువంటి మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు, ఓకేనా. బాండ్స్ అనేటువంటి మేబీ డిఫరెంట్గా ఉండొచ్చు, ఓకేనా బచ్చో. వీటిని మనం స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం. ఇయర్ స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటే మనకు సిలబస్లో చూడండి, ఒక్కసారి సిలబస్ PDF ఓపెన్ చేసి చూడండి. మనకు 4 రకాలు ఇచ్చిండు, లింకేజ్ ఐసోమరిజం, కోఆర్డినేషన్ ఐసోమరిజం అండ్ అయనైజేషన్ ఐసోమరిజం అండ్ హైడ్రేట్ ఐసోమరిజం. బేటా చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, మధ్యలో నేను వెళ్ళిపోతున్నా వీడియోని. సో నేనైతే ఏం లాస్ అవ్వను బేటా, నేను మీకోసమే చేస్తున్నాను. ఎంత ఉంది మా అంటే 8 days ఉంది, 10 days ఉంది. ఏపీఎంసెట్ వాళ్ళకి 8 days 7 days ఉంది, అండ్ టీఎస్ఎంసెట్ వాళ్ళకు 15 రోజులు 20 రోజులు ఉంది, 15 రోజులు 16 రోజులు ఉంది, ఓకేనా. సో ఇంత తక్కువ టైంలో ఉంది, ఇప్పుడు కూడా నేను వీడియోలో వదిలిపెట్టిపోతాను అన్ని వినా అంటే మీరే నష్టపోతారు, ఓకేనా, నష్టపోతారు. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటువంటి అర్థమవుతుందా, ఇది ఒక ఛాలెంజింగ్ టాపిక్, 1 మార్క్ అనేటువంటి వస్తుంది, ఓకేనా. సో కాన్సెప్ట్స్ అనేటువంటి వినడానికి ట్రై చేయండి. సో అన్నీ ఈజీగా షార్ట్అవుట్ చేసి నేను చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను, ఓకేనా. అండ్ సీ హియర్ మన లైఫ్లో ప్రతిదీ కూడా ఏంటి బేటా ఛాలెంజింగే, ప్రతిదీ కూడా ఛాలెంజింగే. సో 10 రోజులలో ఎంసెట్ క్రాక్ చేయడం అనేది ఏంటిది, అది పెద్ద ఛాలెంజింగ్, అర్థమవుతుందా, పెద్ద ఛాలెంజింగ్. సో మనం వెళ్ళే దారిలో ఎన్నైనా ఛాలెంజెస్ అనేటువంటి రావచ్చు, ఓకేనా. వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే మనం, అర్థమవుతుందా. ప్రతి ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సిందే, ఈ ఛాలెంజ్ని ఎదుర్కొంటేనే రేపు నువ్వు ఎంసెట్ని క్రాక్ అనేటువంటి చేయగలుగుతావు. సో ఓకేనా, మనం వెళ్ళే దారిలో ఎన్నైనా ఛాలెంజెస్ అనేటువంటి రావచ్చు, ఓకేనా. ప్రతిదీ కూడా ఒక న్యూ చాప్టరే, ఓకేనా. ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే, ఓకేనా. ఓకేనా బచ్చో. చల్ చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చల్ చలో చలో చలించి దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో. See here first we will talk about hydrate isomerism. What beta hydrate isomerism? Structural isomerism లో, ఓకేనా. సో హైడ్రేట్ ఐసోమరిజం అంటే ఏం లేదు బేటా, దాంట్లో ఏవైతే కోఆర్డినేషన్ కాంపౌండ్ ఉంటుందో దాంట్లో H2O ఉంటుంది కదా, ఈ H2O అనేటువంటిది చేంజ్ అవుతుంది, ఓకేనా. అంటే ఒక్కోసారి H2 అనేటువంటి కోఆర్డినేషన్ అంటే ఈ కాంప్లెక్స్ లోపల ఉంటుంది, ఇంకోసారి కాంప్లెక్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అంతే. సియర్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇక్కడ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఉంది, దీంట్లో 6 H2Oలు ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రేట్ మీన్స్ వాట్, H2O అన్నట్టు, వాటర్. సియర్ ఇక్కడ 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఈ కాంప్లెక్స్లో చూడండి 5 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, అంటే ఒక క్లోరిన్ మాలిక్యూల్స్ లోపలికి వచ్చింది, ఒక వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది. సియర్ ఓకేనా, ఇక్కడ 5 అయినాయి, ఓకేనా, ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అంటే ఏంటిది బెట్ట, హైడ్రేట్ ఐసోమరిజం అంటే ఏం లేదు, వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటివి చేంజ్ అవుతాయి, ఓకేనా. సో కోఆర్డినేషన్ అంటే ఈ స్పియర్ లోపల ఒకటి ఉంటుంది, ఈ బ్రాకెట్ ఉన్నటువంటి స్పియర్లో ఒకటి స్పియర్కి బయటికి వెళ్ళిపోతుంది, క్లియరా. ఇదే వెరీ సింపుల్.
సి హియర్. సో ఈ కాంప్లెక్స్ అనేటువంటి వయోలెట్ కలర్లో ఉంటుంది, ఈ కాంప్లెక్స్ అనేటువంటి గ్రీన్ కలర్లో ఉంటుంది. నేను ఎక్స్పెరిమెంట్ చేసి అయితే నేను చెప్పలేను, బుక్లో ఇచ్చాడు. సో ఇలానే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే అయోనైజేషన్ ఐసోమరిజం గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా బచ్చో. లెట్ us discuss about what ionization isomerism. So what is mean by ionization isomerism means it gives the different ions in the solution. It gives the different ions in the solution. See here బెటా, మనకి స్ట్రక్చరల్ ఐసోమరిజంలో కెమికల్ ఫార్ములా సేమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, క్రోమియం ఉంది, ఈ కాంప్లెక్స్లో క్రోమియం ఉంది, ఈ కాంప్లెక్స్లో క్రోమియం ఉంది. ఇందులో 6 H2Oలు ఉన్నాయి, ఇందులో కూడా 6 H ఉన్నాయి. ఇక్కడ 5, ఇక్కడ ఒకటి 6. ఇందులో 3 క్లోరిన్స్ ఉన్నాయి, ఇందులో 3 క్లోరిన్స్ ఉన్నాయి. 1 2 అంటే మొత్తం ఎంత 3, ఓకేనా. సో స్ట్రక్చర్ అనేటువంటిది ఏం చేంజ్ అవ్వట్లేదు, స్ట్రక్చరల్ ఫార్ములా అనేటువంటిది, ఓకేనా. కెమికల్ ఫార్ములా అనేటువంటిది ఏం చేంజ్ అవ్వట్లేదు, బట్ బాండ్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయి. సో దీంట్లో 6 బాండ్స్ ఉన్నాయి హైడ్రోజన్తో, అంటే H2Oతోని. దీంట్లో 5 బాండ్సే ఉన్నాయి, ఓకేనా. సో ఒక బాండ్ H2O బాండ్ బయటకు వచ్చేసింది అట్లా అన్నట్టు, ఓకేనా. సి హియర్ అయనైజేషన్ ఐసోమరిజం అంటే ఏం లేదు బెట, ఇట్ గివ్స్ ద డిఫరెంట్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. అయనైజేషన్ ఐసోమర్స్ అంటే ఏం లేదు, మనం వాటిని ఎండ్లో ఏదైనా సొల్యూషన్లో వేసినాం అనుకోండి, అవి అయాన్స్గా డిసోసియేట్ అనేటువంటి అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ బెట, ఇక్కడ ఒక కాంప్లెక్స్ అనేటువంటి నేను తీసుకున్నాను. సో దీన్ని నేను ఇప్పుడు ఒక అయాన్లో వేస్తున్నాను, ఓకేనా. దీన్ని నేను ఒక సొల్యూషన్లో వేస్తున్నాను. ఇది అయాన్స్గా డివైడ్ అయింది అనుకో, ఇదేంటి అయనైజేషన్ ఐసోమరిజం అంటాడు. వెరీ సింపుల్. సి హియర్, ఇక్కడ ఇంకోటి తీసుకున్నాను. సో దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను, ఒక సొల్యూషన్లో వేస్తున్నాను. అది ఒకవేళ డిజాల్వ్ అయ్యి అయాన్స్ లాగా విడిపోయింది అనుకో, అదేంటి బెట, సింపుల్గా అయనైజేషన్ ఐసోమరిజం, ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్ అయనైజేషన్ ఐసోమరిజాన్ని షో చేస్తానని చెప్పచ్చు. వెరీ సింపుల్ బచ్చో. సి హియర్ బేటా, ఇక్కడ ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఉంది, దీన్ని నేను బేరియం క్లోరైడ్ అనేటువంటి సొల్యూషన్లో నేను వేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఈ బేరియంకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. క్లోరిన్ మర్చిపో, ఇది బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ బేరియం ఉంది కదా, సి హియర్, ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఉన్నది ఎప్పుడు ఆల్వేస్ ఏంటిది, పాజిటివ్లీ ఛార్జ్డ్, ఓకేనా. సో దీనికి ఇప్పుడు SO2 K ఛార్జ్, SO4 K ఛార్జ్ ఉంటుంది, -2 ఛార్జ్ ఉంటుంది. ఈ కాంప్లెక్స్కి +2 ఛార్జ్ ఉంటుంది, ఓకేనా. సి హియర్, ఈ బేరియం అనేది, సో ఈ బేరియం పాజిటివ్ ఉంటుంది, దీనికి నెగిటివ్ ఉంటుంది. సో కోఆర్డినేషన్ స్పియర్ ఎప్పుడు కానీ ఈ స్పియర్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్, ఇది ఎప్పుడు కానీ డిజాల్వ్ అవ్వదు, ఇది ఒకటే ఆయనగా ఉంటుంది. బట్ ఇదేంటిది, 2 SO4, అంటే ఇది ఒకటే SO4 ఉంది కదా, ఒకటే SO4. సో ఈ ఒకటే SO4 ఈ బేరియంతో రియాక్షన్ అవుతుంది. సో ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, బేరియం సల్ఫేట్, ఓకేనా. సో ఓకేనా, ఇది అయాన్స్ బేరియం సల్ఫేట్ ప్రొడ్యూస్ అయిందంటే అర్థం ఏంటంటే, సో బేరియం సల్ఫేట్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మనం ఏదైనా కోఆర్డినేషన్ కాంప్లెక్స్తో రియాక్షన్ చేస్తే దాంట్లో ఉన్న అయాన్స్తోని ఇది బయటికి వెళ్ళిపోయి పీపీటీని ఫామ్ చేస్తుంది, అంటే ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. ఇది బేరియం సల్ఫేట్ యొక్క పని, ఓకేనా. సో బేరియం సల్ఫేట్ యొక్క పని. సో బేరియం సల్ఫేట్ని ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కలపడం వల్ల మనకి ఏం తెలిసింది, దీంట్లో అయాన్స్ అనేటువంటి ఉన్నాయి, అవి బేరియం సల్ఫేట్తో కలిసిపోయి ఏంటి అయాన్స్గా బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఇదేంటి, అయోనైజేషన్ ఐసోమరిజాన్ని షో చేస్తుంది, ఓకేనా. అయోనైజేషన్ ఐసోమరిజాన్ని షో చేస్తుంది. క్లియరా? ఎందుకంటే దీన్ని మనం ఏదైనా ఒక సొల్యూషన్లోకి వేసినప్పుడు అది మనకేంటిది అయాన్స్గా విడిపోతుంది. సో ఇది బేరియం సల్ఫేట్ అనేటువంటి ఒక అయాను. ఇంకోటి అయాన్ ఏంటిది, సో ఇది ఇక్కడ ఎల్లో కలర్ పీపీటీ బేటా, ఎల్లో కలర్ పీపీటీ గుర్తుపెట్టుకో, ఎల్లో కలర్ పీపీటీ. ఇది ఇంకోటి ఇది సి హియర్, CO NH3 టేకెన్ 5, ఇక్కడ Br ఉంటుంది అండ్ 2 +2, ఓకేనా. సో ఇది సి హియర్, ఇది మైనస్, ఓకేనా. సో ఇదొకటి అంటే 2 అయాన్స్గా ఇది విడిపోయింది ఈ కాంప్లెక్స్ అనేటువంటిది. ఎప్పుడు దాంట్లో బేరియం సల్ఫేట్ వేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకున్న దాన్ని నేను ఏం చేస్తున్నట్టే AgNO3 వేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ తెలుసు, Agకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, NO3కి మైనస్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో బ్రోమిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇది ఫస్ట్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఉన్నది ఏంటిది, ఇది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది ఎప్పుడు కానీ, ఓకేనా. అది ఎంత ఛార్జ్ అని ఉండొచ్చు, మనకు పక్కన పెట్టండి. ఇక్కడ Br మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఒకటే ఉంటుంది, ఓకేనా. ఒకటే ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఈ Ag అనేటువంటిది ఈ Brతో బయటకు వెళ్ళిపోతుంది, AgBr. నెక్స్ట్ ఏంటిది, ప్లస్ ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఒకటి CO NH3 టేకెన్ 5 SO4 హోల్, ఇక్కడ ఏంటిది పాజిటివ్ ఛార్జ్, ఓకేనా. సో ఇదొక అయాన్గా మనకేంటిది ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేటువంటిది
ఏంటిది విడిపోయింది. ఓకేనా? సో ఏంటిది ఎప్పుడైతే ఈ సొల్యూషన్ వేసినామనుకో వేసినప్పుడు ఏంది ఇట్ గివ్స్ ద డిఫరెంట్ అయాన్స్, రెండు డిఫరెంట్ అయాన్స్ని ఇచ్చేసింది. అంటే ఇదేంటిది అయనైజేషన్ ఐసోమర్ అనే చెప్పవచ్చు. ఓకేనా? వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోఆర్డినేషన్ ఐసోమరిజం గురించి మాట్లాడుతున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాను? కోఆర్డినేషన్ ఐసోమరిజం గురించి మాట్లాడుతున్నాను. వాట్ ఈస్ మీన్ బై కోఆర్డినేషన్ ఐసోమరిజం? వెరీ సింపుల్ బేటా, ఇంటర్చేంజింగ్ ఆఫ్ లైగాండ్స్ బిట్వీన్ ద అయానిక్ అండ్ కేటయానిక్ అండ్ ఆనియానిక్ కాంపౌండ్. ఓకేనా? సో ఈ కాంపౌండ్ గురించి నేను చెప్పలేదు. ఏంటంటే మనకి కాంప్లెక్స్ ఆనియన్ ఉంటుంది, కాంప్లెక్స్ క్యాటయాన్ ఉంటుంది. సో ఈ హియర్ ఇది మొత్తం మనకేంటిది ఒకటే కాంప్లెక్స్, ఇదంతా కోఆర్డినేషన్ కాంప్లెక్సే. ఫస్ట్ ఉంది ఎప్పుడు కానీ పాజిటివ్లీ ఛార్జ్, నెక్స్ట్ ఉంది ఏంటి నెగిటివ్లీ ఛార్జ్. మనకు జనరల్గా ఇక్కడ క్లోరిన్ ఇచ్చేటోళ్ళు బ్రోమిన్ ఇచ్చిండు కదా. సో ఈ నెగిటివ్లీ ఛార్జ్ ఉన్న వాటి దగ్గర మనకి ఇలా పెద్ద కోఆర్డినేషన్ కాంపౌండ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇది మొత్తం కలిపి ఒకటే కోఆర్డినేషన్ కాంపౌండ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? సి హియర్. సో ఇలా ఇప్పుడు ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనకు అది కోఆర్డినేషన్ ఐసోమరిజంని షో చేస్తుందా లేదా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే సేమ్ సి హియర్ ఇది ఉందా, దీనికి ఇంకో జంట ఇస్తాడు. ఓకేనా? సి హియర్ ఈ జంటలో ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది NH3 ఉంది లైగాండ్, ఇక్కడ ఏముంది CN ఉంది. సో ఈ CN అనేటువంటిది ఇక్కడ జంప్ చేస్తుంది, ఈ NH3 అనేటువంటి ఇక్కడ జంప్ చేస్తుంది. అంటే లైగాండస్ అనేటువంటి ఇంటర్చేంజ్ అవుతాయి. సి హియర్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ లైగాండ్స్ బిట్వీన్ ద క్యాటయానిక్ అండ్ యానియానిక్. ఇదేమో క్యాటయానిక్, ఇదే ఆనియానిక్. సో ఈ క్యాటయాన్ నుంచి లైగాండ్ యానియాన్లోకి జంప్ చేస్తుంది, యానియాన్ నుంచి క్యాటయాన్లోకి మనకు ఏంటిది లైగాండ్ అనేటువంటి జంప్ చేస్తుంది. సి హియర్ జంప్ చేసిన తర్వాత ఏంటిది సి హియర్. సో ఈ C అనేటువంటి ఫస్ట్ దాంట్లోకి వచ్చింది అండ్ ఈ NH అనేటువంటిది ఇక్కడికి వచ్చింది. సో మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? మిగతా అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఇదేంటిది కోఆర్డినేషన్ ఐసోమరిజం. అండ్ నెక్స్ట్ ఏంటి బేటా, అంబిడెంటల్ లైగాండ్స్ ఉంటే అవి లింకేజ్ ఐసోమరిజంని షో చేస్తాయి. నెక్స్ట్ ఏంటి బేటా, లింకేజ్ ఐసోమరిజం. అది ఎప్పుడు షో చేస్తుంది? ఎక్కడైతే అంబిడెంటల్ లైగాండ్స్ ఉంటాయో. నేను ఇది చెప్పాను అంబిడెంటల్ లైగాండ్స్ అంటే ఏంటిది. ఎవరైనా లైగాండ్స్ చాప్టర్ వినకపోతే కింద డిస్క్రిప్షన్లో వెళ్తాను, అక్కడికి వెళ్ళి ఓన్లీ లైగాండ్స్ చాప్టర్ వినండి. IUPAC నామెన్క్లేచర్ ఉంటే అది కూడా వినండి. ఓకేనా? లైగాండ్స్ చాప్టర్ అంటే బైడెంటెడ్ ఏంటిది, మోనోడెంటెడ్ ఏంటిది, సో అంబిడెంటెడ్ ఏంటిది, టెట్రాడెంటెడ్ ఏంటిది, పెంటాడెంటల్ లైగాండ్స్ ఏంటి అంటే ఓకే. సో వాటన్నిటికీ ఒక వీడియో చేస్తా చూడండి. ఓకేనా? ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్ టు వాచ్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ టు వాచ్. కనిపిస్తుంది ఆ బోర్డు మొత్తం మీకు? ఓకే, కనిపిస్తుంది. సూపర్. ఓకేనా? సి హియర్ బైడెంటల్ లైగాండ్స్ అంటే ఎప్పుడు షో చేస్తాయి? లింకేజ్ ఐసోమరిజం ఎప్పుడు షో చేస్తాయి? బైడెంటల్ లైగాండ్స్ ఉన్నప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ C ట్రిపుల్ బాండ్ అని CN అదొక అంబిడెంటల్ లైగాండ్ బెట. సి హియర్ ఇక్కడ కార్బన్ అనేది డొనేట్ చేయొచ్చు, లేకపోతే నైట్రోజన్ అనేది డొనేట్ చేయొచ్చు. NO2 ఉంది. ఓకేనా? సో NO2 కూడా బైడెంటల్ లైగాండ్. సి హియర్ యాక్చువల్గా దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఒకవేళ నైట్రోజన్ డొనేట్ చేసింది అనుకో దీంట్లో ఒకవేళ నైట్రోజన్ డొనేట్ చేసింది అనుకోండి, నైట్రోజన్, సో అప్పుడు ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? NO2 ఉంటే ఫస్ట్ ఇక్కడ నైట్రోజన్ అనేటువంటి డొనేట్ చేస్తుంది. ఒకవేళ ONO ఉందనుకో, సో ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది డొనేట్ చేస్తాను అన్నట్టు. ఓకేనా? క్లియరా? వెరీ సింపుల్. ఒకవేళ SCN ఉందనుకోండి, ఇది ఐసో థయోసైనేట్. ఇదేంటిది థయోసైనేట్. ఇది ఇది థయోసైనేట్ NCS. నెక్స్ట్ ఇదేంటిది ఐసోథయోసైనేట్. ఓకేనా? ముందుకు వస్తేనా? సో రెండిట్లో ఏదో ఒకటి. ఓకేనా? నాకు కూడా ఏంటిది ఫ్లోలో ఉంటే కన్ఫ్యూజన్స్ అవుతాయి. ఓకేనా? సో ఒకటి థయోసైనేట్, ఇంకోటి ఐసోథయోసైనేట్. మనకి ఏది అవసరం లేదు. సియర్ ఇది సల్ఫర్, దీంట్లోనేమో ఒకటి సల్ఫర్ డోనర్, దీంట్లో ఏంటిది ఒకటి నైట్రోజన్ డోనర్. ఇది సల్ఫర్ డోనర్ బిట్ట, ఇదేంటిది నైట్రోజన్ డోనర్. ఓకేనా? సో ఓకేనా? సో ఇలా ఏంటి అంబిడెంటల్ లైగాండ్స్ ఉన్నవి ఏం చేస్తే లింకేజ్ ఐసోమరిజం షో చేస్తాం. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే సి హియర్ ఇక్కడ NO2 ఉంది కదా, లైగాండ్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏముంటుందంటే ONO ఉంటుంది. వెరీ సింపుల్. రెండు మనకు లైగాండ్స్ ఇస్తారు. ఓకేనా? అంబిడెంటల్ లైగాండ్ కనిపిస్తే కూడా మీరు ఆలోచించాల్సిందే. అది ఖచ్చితంగా ఏంటిది మనకు లింకేజ్ ఐసోమరిజం షో చేస్తారని మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ NO2 ఇచ్చిండు. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చిండు? ONO ఇచ్చిండు. లేదా మనకి ఇక్కడ SCN ఇవ్వచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ NCS ఇవ్వచ్చు. సో ఏదైనా మనకు ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ స్ట్రక్చరల్ ఐసోమరిజం. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నవ్ వీ విల్ టాక్ అబౌట్ స్టీరియో ఐసోమరిజం. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, స్టీరియో ఐసోమరిజం. సో స్టీరియో ఐసోమరిజం అనేది మనకు బేసికల్గా 2 టైప్స్ ఉంటుంది బేటా. ఒకటి ఏంటంటే జామెట్రికల్ ఐసోమరిజం, ఇంకోటి ఏంటి బేటా ఆప్టికల్ ఐసోమరిజం, OI అండ్ GI. సో జామెట్రికల్ ఐసోమరిజంలో మనకు జనరల్గా సిస్ ట్రాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మనకు ఒక కాంపౌండ్ ఇస్తారు. సో హౌ మెనీ GI ఇట్ కెన్ ప్రొడ్యూస్ అంటారు, లేదా హౌ మెనీ OI ఇట్ కెన్ ప్రొడ్యూస్ అంటారు. సో వెరీ ఇంపార్టెంట్ ట్రిక్స్తోని మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఐసోమరిజంలో
జామెట్రికల్ ఐసోమరిజం చూస్తున్నాం. స్టీరియో ఐసోమరిజంలో స్పెసిఫికల్గా జామెట్రికల్ ఐసోమరిజం చూస్తున్నాం. బ్యూటిఫుల్ ట్రిక్స్ చూస్తున్నాం ఇక్కడ. సీ హియర్, కాన్సన్ట్రేట్గా వినండి. సీ హియర్ ఫస్ట్ మనకిచ్చినటువంటి బ్యూటిఫుల్ ట్రిక్ ఫర్ సీ హియర్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్. నేను దీన్ని చాలా సమ్మరైజ్ చేసి రాశాను. సో ఇంతకన్నా మీకు ఇప్పుడు మొత్తం చెప్పాను అనుకోండి జీఓసి, దీనికి 2 hours పడుతుంది, 2 to 3 hours పడుతుంది. ఓన్లీ ఈ జామెట్రికల్ ఐసోమరిజం ప్రతి దాని స్ట్రక్చర్ రాసి, ప్రతి దాంట్లో సిస్ ఏంటిది, ట్రాన్స్ ఏందో రాసి, దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత పడుతుంది. సో నేను అందుకని షార్ట్ కట్లో ఇలా రాశాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ ఇక్కడ కాలం 1లో ఏమి ఇచ్చానంటే నేను టైప్స్ ఆఫ్ వాట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్ టైప్ ఎలా ఉంటుంది, MA4 టైపా, MA2B టైపా, MA2B2 టైపా అండ్ MABCD టైపా. ఓకేనా? సో ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ ఏమి ఇచ్చాను, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇచ్చాను. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ GI అంటే జామెట్రికల్ ఐసోమరిజమ్స్ ఎన్ని షో చేస్తాయో ఇచ్చాను. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్కి మనం కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నటువంటి స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్కి మనం ఏం చూస్తున్నాం, జామెట్రికల్ ఐసోమరిజం చూస్తున్నాం. టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ అనేటువంటి నెవర్ షో వాట్ GI, జామెట్రికల్ ఐసోమరిజం షో చేయి. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉంటే ఐదర్ ఇట్ మే బి స్క్వేర్ ప్లేనర్ కావచ్చు, లేదా టెట్రాహైడ్రల్ కావచ్చు. అంటే SP3 కావచ్చు, లేదా DSP2 అన్న కావచ్చు. DSP2 అంటే ఇది స్క్వేర్ ప్లేనర్ అన్నట్టు. సో ఇది SP3 అనేటువంటి షో చేయదు. ఓకేనా? రీజన్స్ అన్ని మనకు అనవసరం, మనకు షో చేయదు అనేది తెలుసు. ఓకేనా? ఎంత అంటే అంత సమ్మరైజ్ చేసేసి తక్కువ టైంలో మీకు ఎక్కువ స్కోరింగ్ రావడానికి ఎలా చదవాలో చెప్తున్నాను విత్ ట్రిక్స్ అన్నట్టు, బ్యూటిఫుల్ ట్రిక్స్. సీ హియర్ బచ్చో. సో MA4 టైప్స్ ఆఫ్ ఏదైతే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ వస్తుందో అప్పుడు నంబర్ ఆఫ్ GI అనేటువంటి 0, అక్కడ అది అసలు జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదు. ఓకేనా? నెక్స్ట్ MA4B టైప్ ఆఫ్ మాలిక్యూల్. సో ఇది కూడా మనకు షో చేయదు. ఓకేనా? ఇది కూడా మనకేం షో చేయదు, జామెట్రికల్ ఐసోమరిజం షో చేయదు. సో MA4 టైప్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోఆర్డినేషన్ కాంప్లెక్స్ తీసుకుంటాను. ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ కోబాల్ట్ తీసుకున్నాను. MA4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cl4 ఉందనుకోండి. సో దీన్ని ఏమంటాం, MA4 అన్నట్టు. అంటే ఇది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ అండ్ ఉన్న 4 లైగండ్స్ కూడా సేమే ఉన్నాయి. సో అలా ఉంటే మనం ఏమంటాం, MA4 టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, Cl2 ఉంది అండ్ Cl2 ఉంది. ఇక్కడ మనకేముంది, ఒక Cl ఉంది. ఓకేనా? Cl2 ఉంది, లేదా ఇక్కడ Br ఉంది. ఓకేనా? Br ఉంది అనుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్. సో MA3B ఇది. ఓకేనా? MA3B. సో నేను కన్ఫ్యూజన్లో MA2B అని రాశాను. ఓకేనా బచ్చో? సీ హియర్, ఇదేంటిది 0 జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తాయి. సో ఇది MA4 అనేటువంటి 0 అండ్ MA3B అనేటువంటి 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Cl3Br ఉందనుకోండి, ఇదేంటిది MA3B టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అన్నట్టు, కోఆర్డినేషన్ కాంప్లెక్స్. ఇక్కడ MA2B2 టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, ఇక్కడ Cl2 పెట్టేసి ఇక్కడ Br2 అని పెట్టుకోవచ్చు. సో ఇలా మనం కోఆర్డినేషన్ కాంప్లెక్స్ని ఐడెంటిఫై అనేది చేయాలి. కన్ఫ్యూజ్ అనేటువంటిది అవ్వకండి. ఇక్కడ ఏంటి సార్ A4 B4 ఇది ఇచ్చిన ఇదంతా మనకు సంబంధం లేదని అలా థింక్ చేయకండి. ఓకేనా? సీ హియర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సీ హియర్, MA2B2 టైప్ ఆఫ్ మాలిక్యూల్లో మనకి 2 జామెట్రికల్ ఐసోమరిజం ఉంటాయి. అండ్ దాంట్లో ఒకటి సిస్ ఐసోమరిజం ఉంటుంది, ఇంకోటి ట్రాన్స్ ఐసోమర్ ఉంటుంది. ఒకటి సిస్ ఐసోమర్ ఉంటుంది, ఇంకోటి ట్రాన్స్ ఐసోమర్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా? సో మనకి MA4లో MA3Bలో మనకు 0 జామెట్రికల్ ఐసోమరీస్ ఉంటాయి. ఓకేనా? అండ్ MA2B2లో మనకి 2 జామెట్రికల్ ఐసోమరీస్ ఉంటాయి. ఒకటేమో సిస్, ఇంకోటేమో ట్రాన్స్. వీలైతే ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సిస్ అంటే ఎందుకంటే ఇది మొత్తం గుర్తుపెట్టుకోలేం కాదు, సిస్ ట్రాన్స్ అంటే ఏదో మీకు చెప్పడానికి. సియర్ ఇక్కడ 2 ఏలు ఉన్నాయి కదా, ఇక్కడ 2 లైగండ్స్. ఏ అంటే ఏంటంటే లైగండ్స్ అన్నట్టు. ఇవి 2 సేమ్ సైడ్ ఉన్నాయి, దీన్ని సిస్ అంటాం. ఇక్కడ కూడా 2 బీలు సి సైడ్ ఉన్నాయి, దీన్ని ఏమంటే సిస్ అంటాం. సియర్ ఇక్కడ చూడండి, ఈ 2 ఏలు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి, ఈ బీలు అనేటువంటి ఆపోజిట్, దీన్ని మనం ట్రాన్స్ అంటాం. ఓకేనా? ట్రాన్స్ అంటాం. సో ఎక్కడైనా కూడా 2 సేమ్ సైడ్ ఉంటాయి, ఏ కోణంలోనైనా కూడా, ఎక్కడైనా కూడా మొత్తం దీంట్లో. సో దాన్ని సిస్ అంటాం. ఒకవేళ 2 ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ అంటాం. ఓకేనా? సో ఒకటి సిస్ షో చేస్తే ఒకటి ట్రాన్స్ షో చేస్తుంది. ఏంటిది? MA2B2 టైప్ ఆఫ్ మాలిక్యూల్. ఓకేనా? మాలిక్యూల్. నెక్స్ట్ ఏంటిది? MABCD టైప్ ఆఫ్. దీని మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాన్సన్ట్రేట్గా వినండి.
సో MABCD టైప్ ఆఫ్ మాలిక్యూల్. ఎండింగ్లో నేను క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఓకేనా. సో MABCD టైప్ ఆఫ్ కాంప్లెక్స్, ఇది 3 జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తే, 2 సిస్ ఐసోమర్స్ అండ్ ఒక ట్రాన్స్ ఐసోమర్ని షో చేస్తుంది. క్లియర్ అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్. సో ఫస్ట్ ఏంటిది MA6 టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ నేను ఇక్కడ నికెల్ తీసుకున్నాను అనుకుంటాను. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను అంటే Cl6 తీసుకుంటున్నాను. ఇదేంటిది MA6 టైప్ ఆఫ్ మాలిక్యూల్ అన్నట్టు, ఇలా అన్నట్టు, ఓకేనా. సో లేదంటే నేను ఇక్కడ ఇప్పుడు హియర్ ఇది చూద్దాం, MA5B. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోబాల్ట్ తీసుకుంటున్నాను, ఇక్కడ అయోడిన్ 5 మాలిక్యూల్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఒక Br తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇది MA5 అండ్ B, అర్థమవుతుందా. అంటే 5 సేమ్ ఉంటాయి లైగండ్స్, ఒకటి డిఫరెంట్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది 4 సేమ్ లైగండ్స్ ఉంటాయి, ఇంకా 2 అనేటువంటి అవి కూడా సేమ్, కానీ అవి డిఫరెంట్, వేరే జాతికి చెందినటువంటి లైగండ్స్, ఓకేనా, వేరే జాతికి చెందినటువంటి లైగండ్స్. సో దీంట్లో 0 ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ఫస్ట్ రెండిట్లో 0 జామెట్రికల్ ఐసోమరిజం, ఇదేంటిది Gi=0, ఇది ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్కి, ఇది నంబర్ అంటే టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. హియర్ నెక్స్ట్ ఏంటిది MA4B2, ఇది వెరీ ఇంపార్టెంట్ ట్రిక్, అర్థమవుతుందా. హియర్ MA4B2. సో ఇది 2 జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది, ఒకటేమో ట్రాన్స్, ఇంకోటేమో సిస్. ఒకటేమో ట్రాన్స్, ఒకటి సిస్. గుర్తుపెట్టుకోవాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఏఏలు అనేటువంటి సేమ్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ సియర్ మీ ఇక్కడ అనుకోవచ్చు, సియర్ ఇది కాదు ఇక్కడ చూడాల్సింది, ఇక్కడ బీబీలు ఏమున్నాయి, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. సియర్ ఇక్కడ ఇది ఒక్కటి AB అనేటువంటి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కదా, ఇదేంటిది ట్రాన్స్ అవుతుంది, అర్థమవుతుందా. ఇక్కడ అన్నీ కూడా సేమ్ సైడ్ ఉన్నాయి, AA BB అండ్ AA. సో బట్ ఇక్కడ ఏంటిది ఒకటి AB అనేటువంటి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ట్రాన్స్ అంటాం, అంతేనా. నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే MA3B3 టైప్ ఆఫ్ మాలిక్యూల్. సో ఇది కూడా మనకు 2 జామెట్రికల్ ఐసోమరేజ్ షో చేస్తుంది, బట్ ఇది 2 ఇంపార్టెంట్ అంటే ఇంకో వేరే ఐసోమరిజం షో చేస్తుంది, ఓకేనా. సో వీటిని ఏమంటామంటే ఫేషియల్ అండ్ మెరిడోరియల్, అంటే ఒకటి ఫేషియల్ ఐసోమర్, ఇంకోటి మెరిడోరియల్ ఐసోమర్. కింద మనకు కొన్ని కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఇస్తాడు. సో దాంట్లో విచ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కెన్ షో ఫేషియల్ ఆర్ మెరిడోరియల్ ఐసోమర్స్, లేదా ఓన్లీ ఫేషియల్ ఐసోమర్ లేదా మెరిడోరియల్ ఐసోమర్ అని అడిగిననుకో. సో వాట్ యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్, యూ హ్యావ్ టు సెలెక్ట్ MA3B3 టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. MA3B3 టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లైక్ MCl3 and MBr3, like this compounds we have to choose. నెక్స్ట్ ఏంటిది MA2B2C2, అన్ని 2 ఉన్నాయి, ఓకేనా. నంబర్ 2 ఓకేనా. సో ఇది మనకి 5 ఐసోమరిజమ్స్ని 5 జామెట్రికల్ ఐసోమరిజమ్ని షో చేస్తే, వెరీ ఇంపార్టెంట్. దాంట్లో 4 ట్రాన్స్, ఒకటే సిస్సు, మిగిలిన ఏంటి ట్రాన్స్. మొత్తం ఇది 5 ఐసోమర్స్ని షో చేసేది. దాంట్లో ఒక 4 ట్రాన్స్, ఇంకోటి ఏంటిది ఒకటి సిస్, ఓకేనా, ఒకటి ట్రిస్. హియర్ ఇది 2 షో చేస్తే, ఒకటి ఫేషియల్, ఇంకోటి మెరిడోరియల్. సో ఇది 2 షో చేస్తే, ఒకటి ట్రాన్స్, ఒకటి సిస్, ఓకేనా, ఒక ట్రాన్స్, ఒకటి సిస్. నెక్స్ట్ MAABCDEF. సో ఇది అన్నిటికన్నా హైయెస్ట్గా 15 జామెట్రికల్ ఐసోమరిజమ్స్ని షో చేస్తుంది, ఓకేనా. 15 జామెట్రికల్ ఐసోమరిజమ్స్ని షో చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ ట్రిక్ ఫర్ వాట్ ఫైండ్ ద జామెట్రికల్ ఐసోమరిజమ్స్. నెక్స్ట్ మనం ఆప్టికల్ ఐసోమరిజం చూసిన తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఐసోమరిజం మీద. నీకు అప్పుడు కరెక్ట్ ఐడియా అనేటువంటి వస్తుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది. నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడల్స్ అడుగుతాను. వీలైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడకపోవచ్చు, బట్ ప్రీవియస్ ఇయర్ మోడల్స్, ఓకేనా. నెక్స్ట్ ఇయర్ ఏ మోడల్స్ వస్తాయో నేను ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ఇస్తాను. లేదా కొన్ని బుక్స్ నుంచి, జేఈ నుంచి కావచ్చు, నీట్ నుంచి కావచ్చు, లేదా కొన్ని అరిహంత్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచో బెస్ట్ క్వశ్చన్స్ని పిక్ చేసి అవి క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తాను. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఆప్టికల్ ఐసోమరిజం ట్రిక్ చూద్దాం, దాని తర్వాత మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, సీ హియర్ ఆప్టికల్ ఐసోమరిజం గురించి చాలా పెద్దగా ఏం లేదు, ఓకేనా. ట్రిక్స్ అనేటువంటి సీ హియర్ ఓన్లీ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ మాత్రమే ఇక్కడ షో చేస్తున్నాయి. ఒక స్క్వేర్ ప్లేనర్ టెట్రాహైడ్రల్ మొత్తమే షో చేయదు, అండ్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్లో ఉన్నాయి కానీ వాటి మీద మనకు క్వశ్చన్స్ అడగట్లేదు, ఓకేనా. సీ హియర్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. సో ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ ఇచ్చి దాంట్లో మనకు ఆప్టికల్లీ యాక్టివ్ ఏంటిది, ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఏంటిది అని అడుగుతాడు. సీ హియర్ MA6, MA5B, MA4B2, MA3B2C అండ్ MA3B3. సో ఇక్కడి వరకు అప్ టు హియర్
ఇవేవి కూడా మనకు ఆప్టికల్లీ యాక్టివ్ కాదు. సో ఇవన్నీ ఏంటి, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, అంటే ఆప్టికల్ ఐసోమరిజంని షో చేయవు. సో దే కెనాట్ షో, కాంట్ షో సో ఆప్టికల్ ఐసోమరిజం. దే ఆర్ వాట్, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. నెక్స్ట్ సిఏ లాస్ట్ ఇవి రెండు ఉన్నాయి కదా, MA3BCD అండ్ MA2B2C2. సో ఇవి రెండు మాత్రం దే కెన్ షో వన్ ఆప్టికల్ ఐసోమరిజం. అర్థమవుతుందా? ఒకటి డెస్ట్రో, ఒకటి లీవో. ఓకేనా? సో ఆప్టికల్లీ యాక్టివ్, సో ఒకటి డెస్ట్రో, ఒకటి లీవో. ఇది కూడా సేమ్ ఆప్టికల్లీ యాక్టివ్, ఒకటి డెక్స్ట్రో, ఒకటి లీవోని షో చేస్తుంది, 1 and 2. ఓకేనా? సో ఇక్కడితో అయిపోయింది. మనకు మోస్ట్లీ ఆప్టికల్ ఐసోమరిజం కాకుండా జామెట్రికల్ ఐసోమర్నే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో అసలు ఐసోమరిజం పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. ఓకేనా? ప్లీజ్ పెన్ అండ్ బుక్ తీసుకోండి. ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ని సొంతగా ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గైస్. కాన్సన్ట్రేట్గా వినండి, క్వశ్చన్స్ చేస్తున్నాం, వెరీ ఇంపార్టెంట్. సీ హియర్. ఓకేనా? ఇప్పటిదాకా కంటెంట్ చదువుకున్నాం, నోట్ చేసుకున్నాం, ఇప్పుడు క్వశ్చన్స్ మన బాకీ. సీ హియర్, విచ్ విల్ ఎగ్జిబిట్ కోఆర్డినేషన్ ఐసోమరిజం. కోఆర్డినేషన్ ఐసోమరిజంని ఏవి ఎగ్జిబిట్ చేస్తాయి? కింద 4 కాంపౌండ్ ఇచ్చాడు, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో మీరు ఏం చేస్తారంటే పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా? ओके पॉज कर दिया क्या, आंसर कर दिया क्या? वेरी गुड बच्चों, आज आओ हम देखेंगे आंसर. मेरा हिंदी तो बहुत बर्बाद आ रहे हैं. सी हियर, विच विल एग्जिबिट कोऑर्डिनेशन आइसोमर्स. సో కోఆర్డినేషన్ ఐసోమరిజం ఏం ఎక్స్పెక్ట్ చేస్తే నేను వెరీ క్లియర్గా చెప్పాను. ఏంటిది? కాంప్లెక్స్ క్యాటయాన్, కాంప్లెక్స్ యాన్, అంటే 2 కోఆర్డినేషన్ స్పియర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఒకటి 2 యానియాన్, క్యాటయాన్ 2 కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి 2 ఒకటే అని చెప్పాను నేను. ఓకేనా? సో ఒక దాంట్లో నుంచి అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న దాంట్లో నుంచి నెగిటివ్ ఛార్జ్ దానికి మనకేంటిది లైగాండ్ అనేటువంటిది ఎక్స్చేంజ్ అవుతుందని చెప్పాను. ఓకేనా? సీ హియర్, ఇక్కడ ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. సో ఆప్షన్ ఫస్ట్ 1 చూడండి. సి హియర్, ఇది ఫస్ట్ ఉన్నది ఏంటి? క్యాటయానిక్ స్పియర్. సెకండ్ ఉన్నది ఏంటి? యానియానిక్ స్పియర్. యాక్చువల్గా మనం జనరల్గా ఇంతవరకు చూసిన ఎగ్జాంపుల్లో ఇక్కడ BR- ఉండడం, BR2 ఉండడమో, లేకపోతే Cl2 ఉండడమో, లేకపోతే NO3 ఉండడం, SO3 ఉండడం జరిగింది. బట్ ఇక్కడ కూడా సేమ్ ఒక కోఆర్డినేషన్ స్పియర్ లాగా ఇంకోటి ఒక పెద్ద కాంప్లెక్స్ అనేటువంటి వచ్చింది. సో ఇలా వస్తే మనం ఏం చెప్పినాను, షూర్ అది కోఆర్డినేషన్ కాంపౌండే అని. అదేంటి కోఆర్డినేషన్ ఏంటిది? ఐసోమరిజంని షో చేస్తుందని నేను క్లియర్గా చెప్పాను. ఎప్పుడు 2 కోఆర్డినేషన్ స్పియర్స్ వస్తాయి, ఒకటి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒకటి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? సో ఇందులో నుంచి లైగాండ్ ఇందులోకి ఎక్స్చేంజ్ అవుతుంది, ఇందులో నుంచి లైగాండ్ ఇందులోకి ఎక్స్చేంజ్ అనేటువంటిది అవుతుంది, నేను చెప్పాను. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి చూడండి, ఇదేంటిది? అయోనైజేషన్ ఐసోమరిజాన్ని షో చేస్తుంది. దీన్ని వాటిలో డిజాల్వ్ చేసినాం అనుకోండి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బేరియం సల్ఫేట్ అన్న, AgNO3 అన్న. సో అదేంటిది? ఈ BR తో కలిసిపోయి మనకి ఏంటిది? అయాన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అయనైజేషన్ ఐసోమరిజంలో ఏం జరుగుతుంది? సో ఈ కోఆర్డినేషన్ స్పియర్లకు బయట ఉన్నటువంటి ఈ స్పెక్ట్రేటర్ అయినటువంటిది ఇది లోపలికి వస్తుంది అండ్ ఇది బయటికి వెళ్తుంది, ఇది లోపలికి వస్తుంది, ఇది బయటికి వెళ్తుంది. ఓకేనా? చెప్పాను. సో 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటిది? సో దీన్ని వాటిలో డిజాల్వ్ చేసేది ఉంటే ఏమవుతుంది బేటా? సో ఖచ్చితంగా అయాన్స్గా విడిపోద్ది. అండ్ అందుకే దీన్ని మనం అయోనైజేషన్ ఐసోమర్స్ అంటాం. ఇది అయోనైజేషన్ ఐసోమరిజం షో చేస్తుంది. ఓకేనా? సో ఇది స్పెక్ట్రేటర్ అనేది లోపలికి పోతుంది అండ్ ఈ Cl అనేది బయటికి కూడా రావచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సి హియర్, ఇది ఏ ఐసోమరిజం షో చేస్తే బేటా? వెరీ సింపుల్. ఇక్కడ ఏముంది? అంబిడెంటల్ లైగాండ్ ఉంది, NO2 అనేటువంటిది. కళ్ళు మూసుకొని మనం చెప్పచ్చు. ఇదేంటి చెప్పండి బేటా? లింకేజ్ ఐసోమరిజం. ఇదేంటి బేటా? లింకేజ్ ఐసోమరిజం. సో లింకేజ్ ఐసోమరిజంలో మనకేముంటుంది? అంబిడెంటల్ లైగాండ్ ఉంటుంది. అంబిడెంటల్ లైగాండ్ ఎక్కడ కనిపించినా అది లింకేజ్ ఐసోమరిజం. సి హియర్, సో ఇలాంటి మనం కాంపౌండే మనం తెలుసుకోలేదు ఇలాంటిది. సో యాక్చువల్గా ఇది ఏంటిదంటే పొజిషన్ కోఆర్డినేషన్ ఐసోమరిజం. యాక్చువల్గా ఇది మన సిలబస్లో లేదు. ఓకేనా? మన సిలబస్లో లేదు, తెలంగాణ ఎంసెట్ కావచ్చు, ఏపీ ఎంసెట్ సిలబస్లో. సో ఇది మనకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే కోఆర్డినేషన్ ఐసోమర్ ఈజ్ కాజ్డ్ బై ద interchanging of ligand between what? సో వెరీ ఇంపార్టెంట్. సేమ్ కోఆర్డినేషన్స్ ఐసోమరిజం మీద క్వశ్చన్ అడిగింది ఏంటని చెప్పండి. సో కోఆర్డినేషన్ ఐసోమరిజంలో అంటే ఈ కోఆర్డినేషన్ ఐసోమరిజం ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇంటర్చేంజింగ్ ఆఫ్ లైగాండ్స్ బిట్వీన్ వాట్ అడుగుతున్నాడు క్వశ్చన్. పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఆన్సర్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి. డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టలేరు కదా, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా బచ్చో? ఓకే, వెరీ గుడ్ పిల్లలు. ఓకేనా? సి హియర్,
వెరీ సింపుల్. సెకండ్ కరెక్ట్ ఆన్సర్ కాంప్లెక్స్ క్యాటయాన్, కాంప్లెక్స్ యానైన్. ఇదేంటిది కాంప్లెక్స్ క్యాటయాన్, అర్థమవుతుందా? సంక్లిష్టమైన క్యాటయాన్, ఇదేంటి సంక్లిష్టమైన యానైన్. ఇంతకుముందు చెప్పిన కోఆర్డినేషన్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏంటి. సో వాటి రెండింటి మధ్యలో మనకేంటి లైగాండ్స్ అనేటువంటి ఇంటర్చేంజింగ్ ఆఫ్ లైగాండ్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇందులో ఉన్న లైగాండ్ ఇందులోకి వెళ్తే, ఇందులో ఉన్న లైగాండ్ ఇందులోకి వెళ్తుంది. చెప్పానా? సో వెరీ సింపుల్. సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేటువంటి మీకు వచ్చింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద పెయిర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్, ఇక్కడ ఒకటి కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇచ్చిండు సిఆర్ H2O టేకెన్ 6 అండ్ స్పెక్ట్రేటర్ అండ్ Cl3 ఉంది, అండ్ సిఆర్ H2O టేకెన్ 5 Cl అండ్ Cl2 అండ్ H2O ఆర్ వాట్ అని అడిగిండు. సో క్వశ్చన్, సో ఆర్ వాట్. సో ఇవి లింకేజ్ ఐసోమరా, లేదా అయనైజేషన్ ఐసోమరా, లేదా కోఆర్డినేషన్ ఐసోమరిజా, లేదా హైడ్రేట్ ఐసోమరిజమ్సా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే బేటా, పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకే, వెరీ గుడ్. సో ఐ హోప్ మీరు ఆన్సర్ చేసి ఉంటారు. సో వెరీ సింపుల్ బేటా, ఇది హైడ్రేట్ ఐసోమరిజం. నేను చిలక్కి చెప్పిన ఫస్ట్ చెప్పడంతో అదే చెప్పిన. సో దాంట్లో H2O ఉంటుంది. హైడ్రేట్ అంటే H2O, అది H2O అనేటువంటి ఫస్ట్ ఒక కాంపౌండ్లో లైగాండ్గా ఉంటుంది, అది బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఒక స్పెక్ట్రేటర్ అండ్ లోపలికి వస్తుంది, ఇందులో ఉన్న హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పాను. ఓకేనా? సిఆర్ ఇక్కడ H2 అనేటువంటి బయటికి వెళ్ళిపోయింది ఒకటి, అండ్ ఇక్కడ ఉన్న Cl అనేటువంటిది ఒకటి లోపలికి వచ్చింది, ఇక్కడ Cl2 ఉంది. సో ఇదేంటి బేటా, కళ్ళు మూసుకొని హైడ్రేట్ అని చెప్పచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ అయనైజేషన్ ఐసోమర్ ఆఫ్ దిస్ ఈజ్. సో దీని యొక్క అయనైజేషన్ ఐసోమర్ ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా? అక్కడ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చింది, దాని యొక్క ఐసోమర్ ఈ 4 ఆప్షన్లు ఏదని అడుగుతున్నాడు. సో ఓకేనా, పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా? మౌజ్ కరో బేటా. ఓకేనా? माउस करो, कीपैड करो, कंप्यूटर करो, डेस्कटॉप करो. ओकेना? सी हियर. सो व्हाट इज द करेक्ट ऑप्शन చెప్పండి బేటా, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఓకేనా? సి హియర్. ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి బేటా, మనకి అయనైజేషన్ ఐసోమరిజంలో ఏమవ్వాలి? ఓకేనా? సో అయనైజేషన్ ఐసోమరిజేనా? ఓకేనా? అయనైజేషన్ ఐసోమర్. ఓకే, కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉన్నది బయటికి రావాలి, అర్థమవుతుందా? బయట ఉంది లోపలికి వెళ్ళాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఓకే, ఒకసారి చూద్దాం. సి హియర్. దేంట్లో అయినా స్ట్రక్చరల్ ఫార్ములా అంటే స్ట్రక్చర్ అనేటువంటి సేమ్ ఉండాలి. సి హియర్. ఇందులో మనకి ఎంత ఉంది ఫస్ట్ చూద్దాం, మనం అన్ని పాసిబిలిటీ ఒకసారి చెప్దాం. స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. H2O 4 ఉంది, అంటే ఇది 4 అండ్ ఇది క్లోరిన్ ఒకటి 4 అండ్ ఇది, అండ్ ఇక్కడ దీనిది హైబ్రిడేషన్ ఎంత ఉంది చెప్పండి బేటా. హైబ్రిడేషన్ ఎంత ఉంది? యాక్చువల్గా నేనే మిస్టేక్ రాశాను. యాక్చువల్గా దిస్ విల్ బి హియర్ ఓన్లీ. ఐ థింక్ దిస్ విల్ బి హియర్. సో 4 + 1 + 1 ఎంత? 6. మొత్తం 6. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. సి హియర్. దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంది? సో ఇది 4, ఇది ఒకటి 5. సి ఇది ఇలా ఉంటుంది కోఆర్డినేషన్ కాంప్లెక్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఐ థింక్ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాడు వస్తుంది. ఓకేనా? సో దీంట్లో కోఆర్డినేషన్ నెంబర్ చూడండి, 4 + 1 5 ఉంది కోఆర్డినేషన్ నెంబర్. ఓకేనా? సో కోఆర్డినేషన్ నెంబర్ 5 అని ఎగ్జిట్ చేస్తా. సో ఇది ఆప్షనే కరెక్ట్ ఆప్షన్. ఎలిమినేట్ చేసేసేయండి. ఓకేనా? మనకి ఏమవ్వాలి? కోఆర్డినేటింగ్ ఎంటిటీ నుంచి ఒకటి లోపలికి వెళ్ళి ఒకటి బయటికి రావాలి. అయనైజేషన్ ఐసోమరిజం చెప్పేటప్పుడు ఇక్కడ చెప్పేసాను నేను ఎగ్జాంపుల్. అంటే ఒక స్పెక్ట్రేటర్ లోపలికి పోయి ఒకటి బయటికి రావాలి, ఏదో ఒకటి. ఓకేనా? సి హియర్. ఖాళీగా ఉంది, బయటకు వస్తుంది మోస్ట్లీ. ఓకేనా? సో ఇదైతే రాంగ్. సో ఆప్షన్ బి చూడండి, ఇది క్రోమియం ఉంది, H2SO4 ఉంది, H2O ఉంది, టేకెన్ 4 ఉంది, అండ్ Cl2 ఉంది, NO2 ఉంది. సి హియర్. ఇక్కడ Cl2 అనేది లోపలికి పోయింది, NO2 అనేది బయటకు వచ్చింది. ఓకేనా? Cl2 అనేటువంటి Cl అనేటువంటి లోపలికి వచ్చింది, ఇది Cl2 అవుతుంది, అర్థమవుతుందా? Cl లోపలికి వస్తే Cl2 అవుతుంది. సో ఇదంటే NO2 బయటకు వచ్చింది. సో ఇది మనం అయనైజేషన్ ఐసోమరిజం అనేది చెప్పచ్చు ఈజీగా. సి హియర్. ఇదైతే కాదు, ఎందుకంటే సియర్ ఇక్కడ ఏముంది మనకు? యాంబిడెంటల్ లైగాండ్ ఉంది, ఇది ఖచ్చితంగా ఇదేంటిది? లింకేజ్ ఐసోమరిజమే. అండ్ ఇది చూడండి, దీంట్లో మనకి సి హియర్ బెటా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ బయట H2O ఉంది. H2O పైన మనకు 0 ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? దానికి 0 ఉంటే కాంపౌండ్ కూడా 0 వస్తుంది. ఎక్కడైనా కోఆర్డినేషన్ కాంపౌండ్ పైన 0 వస్తుందా? ఖచ్చితంగా కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఫస్ట్ దానికి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి రావాలి.
అక్కడ 0 వస్తుంది అంటే అసలు ఈ కాంపౌండ్ కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా, ఫస్ట్ కాంపౌండ్స్ కూడా చూడండి, హైబ్రిడేషన్ చెక్ చేయండి. ఓకేనా, హైబ్రిడేషన్ చెక్ చేయండి, హైబ్రిడేషన్ అంటున్నా, కోఆర్డినేషన్ నెంబర్స్ చెక్ చేయండి, అండ్ కాంప్లెక్స్ బయట ఏముంది లోపల ఉంది ఏముంది చెక్ చేయండి, అది కరెక్ట్ కాంప్లెక్స్గా కాదా చెక్ చేయండి. ఓకేనా, సో ఇవి 4 క్వశ్చన్ అయిపోయినాయిగా, ఇంకా మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఆర్ యూ రెడీ? ఓకే, సీ హియర్, క్వశ్చన్ చదవండి, పౌజ్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి, కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ చెక్. ఓకే, సి హియర్ ఫస్ట్ ఏ చూసుకోండి, ఫస్ట్ ఈ కాంపౌండ్ చూడండి, సిఆర్ ఎన్సిఎస్ అండ్ NH3 టేకన్ 5 అండ్ ZnCl. సి హియర్ ఇక్కడ మనకు యానియానిక్ స్పియర్ క్యాటయానిక్ స్పియర్ రెండు అర్థమవుతుందా? కాంప్లెక్స్ యానియాన్ కాంప్లెక్స్ క్యాటయాన్ రెండు ఉంటే మనకి ఏమని చెప్పుకున్నాం, ఆబ్వియస్లీ అదేంటి కోఆర్డినేషన్ షో చేసి అని చెప్పుకున్నాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఏ. సో ఓకేనా, సో లెట్ us గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, సో వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్కి? ఏదైనా చేంజ్ అనిపిస్తుందా? ఏదైనా చేంజ్ అనిపిస్తుందా? సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సో మనకు రెండు కాంప్లెక్స్ ఉన్నాయి కదా సార్, ఫస్ట్ క్వశ్చనే ఆప్షన్ కరెక్ట్ అని డైరెక్ట్గా సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోతారు ఆలోచించకుండా. సో బట్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సి హియర్ బి చూడండి, లింకేజ్ ఐసోమర్స్ కూడా ఇది అవ్వచ్చు. ఎందుకంటే సి హియర్ వీ హ్యావ్ వాట్ అంబిడెంటల్ లైగండ్ ఎక్కడున్నా కూడా మనం కళ్ళు మూసుకునేది అది లింకేజ్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ బి రెండు కరెక్టే. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. ఏంటిది? ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. ఓకేనా, సో మైండ్ కొంచెం కాన్షియస్లో ఉండి చేయండి. నెక్స్ట్ 6th వన్ది, సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఏ అండ్ బి ఆర్ ద మోనోడెంటల్ లైగండ్స్. ఓకేనా, ఏమని చెప్తున్నాడంటే కింద ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడు. ఓకేనా, పౌజ్ చేసి ఆన్సర్ చేయండి. ఏ ఫార్ములాలో మనకు సిస్ అండ్ ట్రాన్స్ రెండు ఐసోమర్స్ అనేటువంటి షో చేస్తే అని అడుగుతున్నాడు. సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఓకేనా, సో ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి ట్రిక్ కూడా ఆక్టాహైడ్రల్కి స్క్వేర్ ప్లేనర్కి అవన్నీ మోనోడెంటల్ లైగండ్స్ ఉంటేనే హ్యాష్ ట్యాగ్ ఇక్కడ పెట్టుకోండి. ఏంటి ఇంపార్టెంట్, అది మోనోడెంటల్ లైగండ్స్ ఉన్నప్పుడే నేను చెప్పాను, మోనోడెంటల్ లైగండ్స్. అర్థమవుతుందా? బైడెంటల్ లైగండ్స్ ఉంటే నేను చెప్పలేదు. ఓకేనా, సో అది కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. బైడెంటెడ్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగట్లేదు. ఓకేనా, సి హియర్. ఓకేనా, ఎంసెట్ లెవెల్లో చాలా ఈజీగా అడుగుతారు క్వశ్చన్స్. సో ఇలా అన్నట్టు. ఓకేనా, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? వెరీ సింపుల్. హియర్ MA4 మనకు ఏదైనా ఐసోమర్ షో చేస్తుందా? సిస్ ట్రాన్స్, ఇది ఏ షో చేయదు. ఓకేనా, నెక్స్ట్ MA4B ఇది కూడా మనకి ఏ షో చేయదు. సియర్ MA2B2 అనేటువంటి మనకు రెండు GIని షో చేస్తుంది. అర్థమవుతుందా? ఒకటి ఏంటిది సిస్, ఇంకోటి ఏంటిది ట్రాన్స్. నేను చెప్పాను ఒకటి సిస్ ఒకటి ట్రాన్స్. అర్థమవుతుందా? సిస్ ట్రాన్స్ రెండు షో చేసేది ఏంటిది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ డి అనేటువంటి చూడండి, MA3B ఇలాంటి స్ట్రక్చర్ నువ్వు ఎప్పుడైనా చదవడం? సో చదవలేదు. సో దిస్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, దిస్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్. సో లెట్ us see the next question. See here, theoretically the total number of the geometrical isomers expected for the octahedral complex MABCDEF. సో మనకు MABCDEF ఉన్నటువంటి కాంపౌండ్స్కి ఎక్స్పెక్టెడ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో వెరీ సింపుల్. ఓకేనా, సో పౌజ్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకేనా, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను చెప్పాను టేబుల్లో కరెక్ట్గా ఏంటిది MABCDF ఉన్నదాని కాంప్లెక్స్ ఎన్ని షో చేస్తే మనకు 15 జామెట్రికల్ ఐసోమెరిజమ్స్ని షో చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ ఫర్ ద స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్ MABCD. సి హియర్, ఇది స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్ ఇచ్చాడు, దాంట్లో MABCD ఇచ్చాడు. సో ఇది ఎన్ని ఐసోమర్స్ని షో చేస్తా అని చెప్తున్నాడు. వెరీ సింపుల్. సి హియర్ మనకి 3 ఐసోమర్స్ని షో చేస్తే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. దీంట్లో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్. సి హియర్, సీ దిస్ క్వశ్చన్ అండ్ డూ ద ఆన్సర్. ఓకేనా, పౌజ్ చేసి ఆన్సర్ చేయండి. ఐ విల్ గివ్ టైం. ఓకేనా, ఐ హోప్ మీరు పౌజ్ చేసి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఓకేనా, సి హియర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ నాట్ షో జామెట్రికల్ ఐసోమరిజం. అంటే జామెట్రికల్ ఐసోమర్స్ షో చేయండి కాంపౌండ్స్ ఏంది అని అడుగుతున్నాడు. సి హియర్ బేటా, ఫస్ట్ వన్ ఏంటి? MA4 అండ్ B2. MA4 B2. సి హియర్, ఫస్ట్ కాంపౌండ్ చూడండి, అది జామెట్రికల్ ఐసోమరిజమ్స్ని షో చేస్తుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? జామెట్రికల్ ఐసోమరిజమ్స్ని షో చేస్తుందా షో చేయదా? ఒక్కసారి ఫటాఫట్ చెప్పండి. ఫస్ట్ షో చేస్తుందా షో చేయదా? ఆబ్వియస్లీ ఇట్ విల్ షో.
ఆబ్వియస్లీ ఇట్ విల్ షో ఆర్ నాట్ MA4B2. So it will show just two, it will show two isomers. Okay, next ఆప్షన్ బి చూడండి, సిఓ ఉంది, EN2 ఉంది, టేకన్. సో ఇక్కడ బైడెంటల్ లైగండ్ వచ్చింది. సో ఇది వస్తే నేను ఎలానో నేను చెప్పలేదు, ఓకేనా, నేను చెప్పలేదు, ఓకేనా. సో ఇది ఒక్కటి పక్కన పెట్టండి, ఓకేనా. ఆప్షన్ బి మనకు డౌట్ ఉంది. సో ఆప్షన్ ఏ మాత్రం కాదు, ఎందుకంటే విచ్ విల్ నాట్ షో జిఐ అని అడిగింది. సో ఇది జిఐ షో చేస్తుంది. MA4B2 టైప్ అన్ని రెండు జిఐ షో చేస్తుంది. నెక్స్ట్ సిఆర్ CO NH5 టేకన్, CO ఉంది, NH5C అంటే ఇదేంటిది MA5B టైప్. సో ఇది షో చేస్తుందా? షో చెయ్యదు, ఓకేనా. నెంబర్ ఆఫ్ జిఐ ఈజ్ ఈక్వల్ ఎంత? 0, ఓకేనా. సో మనకేమడిగిండు? విల్ నాట్ షో అన్నాడు. అంటే ఆప్షన్ సి అనేది మోస్ట్లీ కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ చూసుకోవడానికి కూడా లేదు. ఏసి అండ్ బీడి ఏది లేదు. సో ఆప్షన్ సి మోస్ట్ 99.9% అదే కరెక్ట్, మొత్తమే 100%. నెక్స్ట్ డి చూడండి, ఇదేంటిది ఇదేంటిది A2, ఇదేంటిది B2. సో MA2B2 కూడా మనకు 2 జామెట్రికల్ ఐసోమరిజం షో చేస్తుంది, ఒకటి సిస్ ఒకటి ట్రాన్స్. అండ్ బి అనేటువంటిది సి హియర్, ఇది కూడా షో చేస్తుంది జామెట్రికల్ ఐసోమరిజమ్స్ని, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ 10th లాస్ట్ వన్, సి హియర్ జామెట్రికల్ ఐసోమరిజమ్స్ షో బై. సో ఇది ఎంసెట్లో అడిగిన క్వశ్చన్స్, ఇవి కూడా ఎంసెట్లో అడిగిన క్వశ్చన్సే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇవి రెండు, ఓకేనా. మీకు ఒక ఐడియా కోసం తీసుకున్నాను. జామెట్రికల్ ఐసోమరిజమ్స్ ఏవి షో చేసి చెప్పండి బేటా. విచ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమరిజం. సి హియర్ ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది, ఆప్షన్ డి ఉంది. పౌజ్ చేసి ఆన్సర్ చేయండి, ఓకేనా. ఐ హోప్ మీరు చేసి ఉంటారు అనుకుంటున్నాను, బికాజ్ యూ పీపుల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్, ఓకేనా. సార్ ఏంటి సార్ మమ్మల్ని ఎక్కిస్తున్నారంటే మీరు ఎక్కడ నాకు తెలుసు కానీ. సి హియర్ జామెట్రికల్ ఐసోమరిజం ఫస్ట్. సి హియర్ ఇదేంటి, ఏ టైప్ ఇది? MA4B2, ఓకేనా. విచ్ కెన్ షో జామెట్రికల్ ఐసోమర్స్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ షో ద జామెట్రికల్ ఐసోమర్స్, ఓకేనా, వెరీ సింపుల్. అండ్ ఇది చూసుకున్నట్టయితే MA3B. సో ఇది షో చెయ్యదు, ఇట్ విల్ నాట్ షో. అండ్ సి హియర్ MA6, it also, this also will not show the GI. And see here MA5B, this is also will not show the geometrical isomerism. So ఓకేనా, ఇది అబౌట్ ఐసోమరిజం, ఓకేనా. సో మనకు బైడెంటల్ లైగండ్స్ వచ్చినప్పుడు ఐసోమరిజం ఏ విధంగా నేను చెప్పలేదు, ఓకేనా. మిగిలినని నేను కవర్ చేశాను, ఎందుకంటే బైడెంటల్స్ దాని మీద నేను ప్రీవియస్ ఇయర్లో చూస్తే చాలా తక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు. దేనిపైన? ఐసోపరిజం పైన. అంటే బైడెంటల్ లైగండ్ చూసి వేరే దాని మీద నామెన్క్లేచర్ అవన్నీ నేను చెప్పాను, ఓన్లీ ఐసోమరిజం మనం చెప్పుకోలేదు, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇంకా 2 టాపిక్స్ అనేటువంటి బాకీ ఉన్నాయి, ఒకటి VBT, ఇంకోటి CFSE, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో ఈ 2 టాపిక్స్ మనకు కంప్లీట్ అయితే కోఆర్డినేషన్ నుంచి మీకు 1 మార్కు నిద్రలేపడినా చెప్తారు, మీకు 1 మార్క్ పోయేటువంటి ఛాన్స్ ఎటువంటి లేదు, ఓకేనా. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.